పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. రెస్పెక్ట్ కూడా ఇవ్వట్లేదు మాకు బస్సులో తెలుసా. ఒక్కొక్క కండక్టర్ అంటారు ఎందుకమ్మా మీకు ఫ్రీయే కదా బస్సు, మీ ఇష్టం మీరు ఏమైనా చేసుకోండి అని అంటే మినిమం రెస్పెక్ట్ కూడా లేకుండా కూడా లేదు మాకు అసలు బస్సులో తెలుసా. అక్కడ ఫుల్ అయింది అనుకో ఎందుకమ్మా ఈ బస్సులు రావాలి, నెక్స్ట్ బస్సులో వస్తారు. ఓకే ఫుల్ ఖాళీ బస్సు అయినా కనీసం ఆపాలి కదా మా కోసం. అంటే ఫ్రీ బస్ తీస్తే బెటరా ఇప్పుడు ఉంటే బెటర్ అనుకుంటున్నారు మీరు? ఉంటే బెటరే మాకు, కాకపోతే మాకు ఎక్కువ అది అవసరం లేదు మాకు ఫ్రీ బస్సు తీసేస్తే బెటర్ మాకు. ఎందుకంటే ఒక 30 రూపీస్ 40 రూపీస్ ఉంటుంది మేడం మినిమం, అంతే కదా. దీనికోసం మాకు విలువ లేదు అసలు బస్సులో తెలుసా. డ్రైవర్ కూడా ఎక్కమ్మా పోమ్మా అని అంటారు, ఇష్టం వచ్చినప్పుడు మాకు ఒక రెస్పెక్ట్ లేదు ఏం లేదు. దానికి తోడు గుట్ట బస్సులు ఫుల్, అసలు చాలా మంది గుట్ట వాళ్ళే ఉంటారు మ్యాక్సిమం. మేము మార్నింగ్ 6 o'clockకి మేము ఆఫీస్కి బయలుదేరితే మేము 9 కల్లా అక్కడ ఉండాలి. 9కి కూడా మేము వెళ్ళలేకపోతున్నాం ఆఫీస్కి ఈ బస్సు వల్ల. మాకు 1 hour ఇక్కడ 2 hours పడుతుంది మాకు జర్నీ. ఇక్కడ బస్సు కరెక్ట్గా ఆపుంటే మేము వెళ్తాం కరెక్ట్ టైంకి. ఏమనంటే ఫ్రీ, మీకు ఉచితం, మీకు అన్ని ఫ్రీ, మీకు లేడీస్ మీకు అన్ని ఉంటాయి. ఏమి ఇచ్చారు మేడం మాకు ఫ్రీ? ఏమి ఇచ్చారు చెప్పండి? గవర్నమెంట్ మాకు ఎందుకు ఉంటుంది చెప్పండి? మేము చెప్పేసి మాకు ఇంత ఇబ్బంది పెట్టి ఇంతమంది ఆడవాళ్ళు ఇంటికి వెళ్ళి పని చేసుకోరు. ఆడవాళ్ళు పని చేసుకుంటారు కదా, ఇంటికి వెళ్ళి వర్క్ చేసుకోవాలి కదా, వాళ్ళకి కష్టం ఉంటుంది కదా. లేడీస్ అంటే అంత చీప్ అయిపోయారు అందరికీ చెప్పండి. బస్సులు కొంచెం మనకి ఎక్కువ చేసినప్పుడు ఫ్రీ పెట్టాడు, కనీసం బస్సులోనే ఎక్కువ చేయొచ్చు కదా. మమ్మల్ని అడుగుతారు ఆర్టిస్ట్ వాళ్ళు బస్సులో ఎక్కువ చేయండి అని. ఆర్టిస్ట్కి వాళ్ళకి శాలరీ కావాలన్నప్పుడు వెళ్తారు కదా, దందాలు చేస్తారు కదా. మరి ఇప్పుడు ఎందుకు దందాలు చేయట్లేదు వాళ్ళు చెప్పండి మేడం? వాళ్ళకి శాలరీ కావాలన్నప్పుడు దందాలు చేస్తారు, ఇప్పుడు ఎందుకు దందాలు చేయట్లేదు? బస్సు నడపమని చెప్పండి. ఇప్పుడు ఫ్రీ బస్సెస్ ఉంటే బెటరా లేకపోతే బెటర్ అని మీరు అనుకుంటున్నారా? ప్రెసెంట్ అయితే మాత్రం ఉంటే అందరికి సేఫే మేడం, వద్దని ఎవరు అన్నారు. కాకపోతే ఉండడం వల్ల ఈక్వాలిటీ బాధ అవుతుంది, వెళ్ళడానికి రావడానికి ఇబ్బంది అవుతుంది. సపరేట్ గా మీకు బస్ అలాట్మెంట్స్ అనేది ఉంటే మట్టుకి ఇట్ విల్ బి బెటర్. ఓకే బెటర్, అది వేరే చాలా బెటర్. అది మాకు చేసింది కూడా లేడీస్ ని ఒక్క మహిళకి ఉచితంగా ఒక్కరికి హెల్ప్ చేస్తామన్నారు, అదే లేదు. ఆయన దిగిన తర్వాత ఒక్కటే మాకు హెల్ప్ చేశాడు, బస్సులు ఫ్రీ పెట్టాడు అంతే. అది ఒకటి ఇంప్లిమెంట్ చేశాడు. ఇబ్బంది అవుతుంది మాకు, అది కూడా ఇబ్బంది అవుతుంది. దానివల్ల మనుషులు చనిపోవడం కూడా చనిపోతున్నారు అక్కడ. ఎక్కడ మన మాదాపూర్లో మొన్న రీసెంట్ గా ఒక ఆంటీ ఒక అమ్మాయి ఆయుష్ వల్లనే ఇప్పుడు మాట్లాడదామని వచ్చాం. అసలు ఏమనుకుంటున్నాం? రీసెంట్ గా మొన్న నా కళ్ళ కూడా జరిగింది, మొత్తం పడిపోయారు. ఇక్కడ జైంట్ దగ్గర మొన్న 7 o'clockకి ఒక వ్యక్తి రీసెంట్ గా పడిపోయారు. ఆయన లొకేషన్ కాదు, ఎక్కడైనా ఇదే జరుగుతుంది ఫ్రీ బస్ వల్ల. ఇదే జరుగుతుంది. వాళ్ళ బస్సులేమో వాళ్ళకి ప్రాబ్లం ఉంది కాదనము, ఆర్టిస్ట్ వాళ్ళకి కూడా ఎక్కించుకుంటే వాళ్ళు ఎక్కడ పడిపోతారో మా మీదకి వస్తుందని వాళ్ళు భయపడుతున్నారు. మాకేంటి, మేము ఇంటికి వెళ్ళాలి తొందరగా, మేము వర్క్ చేసుకోవాలి. మేము ఎక్కితే ఈ బస్సు కాకపోతే నెక్స్ట్ బస్సు మాకు దొరకదు, ఇంకా నెక్స్ట్ బస్సు అసలు దొరకదు. ఈ ఫ్రీ బస్సులు పెట్టిన కానీ అందరూ ఎక్కుతున్నారు. ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది కదా, 2 రూపాయలు తగ్గితే మాకు మంచిది, ఫ్రీ బస్సు మేము వెళ్తాము అని మాకు ఉంటుంది. 10 రూపీస్ దగ్గర 10 రూపీస్ తగ్గినంత పని. దీని బదులు స్టడీ ఉంది కదా మేడం, దాన్ని తక్కువ చేయదు కదా. కాలేజ్ పిల్లలు చదువుకుంటున్నారు, దానివల్ల తక్కువ చేస్తే బెనిఫిట్ అయినా వస్తుంది కదా. మాకు 2 పిల్లలు ఉన్నారు, మాకు స్టడీ ఎంత తెలుసా, మేము చదివించలేక ఓన్లీ మేము నర్సరీకి ఎల్కేజీకే 60 కడుతున్నాం మేము, 60,000. ఫ్రీ బస్ తీసేసి ఎడ్యుకేషన్ పరంగా ఏమైనా డెవలప్మెంట్ చేస్తే ఎడ్యుకేషన్ తగ్గించండి, అది బెటర్ కదా. ఈ ఫ్రీ బస్ వాళ్ళు మేము 1500 మేము పాస్ చేసుకుంటే మేము వెళ్ళి రాగలుగుతాం మేడం. మాకేముంది, ఫస్ట్ మేము అలాగే చేయించుకున్నాం కదా, అంతే కదా. ఫ్రీ బస్లో ఏముంది అయితే మనం ట్రావెల్ చేస్తాం. మాత్రం పిల్లలకి హెల్ప్ చేయమనండి. ఆ ఎడ్యుకేషన్లో వాళ్ళకి గవర్నమెంట్లో ప్రైవేట్ మొత్తం తీయమనండి, గవర్నమెంట్ పెట్టమనండి, బెస్ట్ కదా. గవర్నమెంట్లో ఆ స్టడీ ఏదో ప్రైవేట్లో పెట్టిన టీచర్లకి గవర్నమెంట్లో పెట్టమని చెప్పండి. ఎడ్యుకేషన్ పరంగా డెవలప్ అయితే బెటర్ అని మీరు అనుకుంటున్నారు, అంతే కదా? ఓకే ఫైన్. మేము చదివించలేకపోతున్నాం పేరెంట్స్గా, మేము చదివించలేకపోతున్నాం. మేము 5 o'clockకి నేను ఆఫీస్ నుంచి బయలుదేరాను, 5 o'clock నుంచి ఇప్పుడు 6:47 అవుతుంది. మాకు ఫ్రీ బస్ వల్ల టైం వేస్ట్ కూడా మాకు అవుతుంది. ఇంటికి కూడా వెళ్ళలేకపోతాం, పిల్లలతో కూడా కనీసం టైం స్పెండ్ చేయలేకపోతున్నాం. ఎడ్యుకేషన్గా మాకు చేయమనండి, లేదు అంటే అవి ఏం చెప్పాడో అవి చేయమనండి, మేము బాగుపడతాం. వేస్ట్ నెక్స్ట్ ఎందుకు మేడం మాకు ఏవైతే చెప్పాడో అవైతే ఇంకైతే ఇంప్లిమెంట్ ఏం చేయలేదు, ఓన్లీ ఫ్రీ బస్ వరకే చేశారు మాకు. దానివల్ల 50% అంటే మీకు 100% న్యాయం ఉందనుకుంటున్నారా, లేదంటే దానివల్ల లాస్ అయింది అనుకుంటున్నారా? ఇప్పుడు లాసే కదా మేడం, ఎంతమంది వెయిటింగ్ లో ఉన్నారు, ఏం లాభం ఉంది చెప్పు. అది ఫస్ట్ ఒక విషయంగా చెప్పాలంటే అదే లేడీస్కి డబ్బులు ఇవ్వనండి, 2,000 ఒక్కొక్కరికి. ఫ్రీ బస్ ఎందుకు పెడతారు? ఆయన కోర్టులో నష్టపోతున్నాడు కదా, ఆ నష్టం మీద ఎక్కడ పోవని చెప్పండి. గవర్నమెంట్ నష్టపోతే ఖచ్చితంగా మనం అల్టిమేట్గా మనమే ఫైనల్ కష్టపడాలి. కరెంటు బిల్లు కూడా మన మీద
తోస్తాడు, నల్ల బిల్లు మన మీదే తోస్తాడు, అన్ని మన మీదే ఉంటాయి కదా. ఇంకా ఆయన మనకేం చేస్తున్నారు చెప్పండి? ప్రతి ఒక్క గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ వచ్చినా మమ్మల్ని న్యాయం చేసే వాళ్ళు ఎవరూ లేరు మేడం. నిజంగా మేము వచ్చి 25 సంవత్సరాలు అవుతుంది. ఇల్లు గురించి అన్నారు, ఇల్లు లేదు, ఏం లేదు, మాకంటూ ఏ ఆధారం లేదు హైదరాబాద్లో. మళ్ళీ ఆంధ్ర ఉన్న తెలంగాణ వేరు వేరు ఎందుకు చేస్తున్నారు మేడం? ఏదో గంటకు వస్తుంది బస్సు, గంటకు కూడా నిండా వస్తుంది అటుకెళ్ళి. ఇక్కడ ఆడ ముస్లిం ఎట్లా నిలిచాటి చూడండి, ఆడ ఎట్లా కొడుతుర్రు. ఆయన ప్యాసింజర్స్ కూడా చాలా తప్పే. వాళ్ళు ఆంధ్ర కార్డు చూపించుకొచ్చి తెలంగాణ అని చెప్తారు. కాదమ్మా ఇది తెలంగాణది కాదమ్మా ఆంధ్రాది అంటే అదంతా సంబంధం. ఆప్షన్స్ కూడా బాగున్నాయి, నేను కూడా చూసాను. సరే ఇప్పుడు ఆంధ్ర ఆమె కూడా లేడీ కదా, లేడీస్ ఫ్రీ అని చెప్పారు కానీ తెలంగాణ ఆంధ్ర అని వేరు చేసి చెప్పారా మీకు? వేరు చేసి చెప్పారా మీకు? చెప్పారా? మా అమ్మాయి కాదా, ఆమె లేడీ కాదా? ఆంధ్రాలో ఇస్తున్నారు మరి. నేను ఒకటి చెప్తాను, ఎవరికైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనిటీ, ఫస్ట్ యూనిటీస్ మ్యాటర్స్. యంగ్ పీపుల్ పాయింట్స్ అయితే ఖచ్చితంగా ఓకే. ఈ బస్సెస్ చూస్తే మీకు అర్థం అవుతుంది ఎలా ఉంది క్రౌడ్ అనేది, పీపుల్ ఎంత సఫర్ అవుతున్నారు అనేది ఇక్కడ కనబడుతుంది మనకి. ఈవెన్ యంగ్స్టర్సే కాదు, ఎవ్రీవన్ ఈజ్ సఫరింగ్ అండి. పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే మట్టుకి ఎంత స్ట్రగుల్ అవుతున్నారు వన్ బై వన్. చూడండి మీరు వ్యూ కెన్ ఎలా సఫర్ అవుతున్నారు అనేది ఇక్కడ మనకి క్లియర్గా కనబడుతుంది. వన్ బై వన్ మ్యాక్స్ యంగ్స్టర్సే కాదు, ఓల్డ్ మెన్స్ కూడా ఇబ్బంది అవుతుంది. ఇదైతే మనం క్లియర్గా చూడొచ్చు. ఎంత సఫర్ అవుతున్నారు అసలు నార్మల్ కాదు. తెలంగాణ గవర్నమెంట్ ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తారో చూస్తున్నారు కదా క్లియర్గా. ఎలాంటి ఫెసిలిటీస్, ఎంత ఇబ్బంది పడుతున్నారు పీపుల్ అయితే. నాట్ ఓన్లీ యంగ్స్టర్, ఎవ్రీవన్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ దిస్. అక్కడ చూసినట్టయితే లేడీస్ కూడా మొత్తం హ్యాంగ్ అవుతున్నారు. ఎవ్రీ ఉమెన్ ఈజ్ హ్యాంగ్. మొత్తం అసలు ఎంత కన్ఫ్యూజ్ ఎలా ఉన్నారంటే వన్ బై వన్ అసలు నిలబడకుండా ఒక్క బస్లో ఒక మినిమం పెట్టే బస్లో కనీసం ఒక 50 మెంబర్స్ 80 మెంబర్స్ ట్రావెల్ చేసే బస్లో మినిమం 100 to 150 మెంబర్స్ ట్రావెల్ చేస్తున్నారు. టైం ఎక్కువ అవుతుంది కదా, ఇంట్లో వాళ్ళు కూడా కంగారు పడతారు కదా. మళ్ళీ పొద్దున్నేమో 7:30 ఆ టైంకి వచ్చినా మాకు ఎగ్జామ్స్ టైంలో అయితే ఎగ్జామ్ టైమ్స్లో మొత్తానికి లాస్ అవుతాం. మార్నింగ్ వాళ్ళు అర్థం చేసుకోరు, కాలేజ్ వాళ్ళు అర్థం చేసుకోరు. ఇటు ఇంట్లో వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి కదా, చెప్పాలి కదా మాట. వాళ్ళైతే బయట కూర్చోబెడతారు. కాలేజ్ నుంచి కూడా మీకు రెస్పెక్ట్ లేదు అని అలౌ చేయట్లేదు క్లాస్. రీజన్ వినరు, బస్ లేట్ అయిందన్నా వినరు, ట్రాఫిక్ ఉందన్నా వినరు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు.